శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. దుష్ట శిక్షణకు జగన్మాత వ్యూహం ఎలా పన్నిందో ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దేవతలారా, ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరందరూ మీ మీ అంశాలతో భూలోకంలో జన్మించాలి, భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేనే అనుగ్రహిస్తాను. కశ్యపుడు భార్యాసహితుడే యదువంశంలో అనకదుందువిగా అందరికంటే ముందు అవతరిస్తాడు. భృగుశాపం ఉంది కనుక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడిగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను. దేవతా కార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణి గర్భ సంజాతుడవుతాడు. ఆ ఇద్దరూ నా శక్తితో సర్వదుష్ట సంహారము చేస్తారు. ఇది ద్వాపరాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తం సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు. వాయుదేవుని అంశతో భీముడు, అశ్విని దేవతల అంశాలతో నకుల సహదేవులు, అష్టమ వసువుగా భీష్ముడు జన్మించి శత్రుబలాలను క్షీణింపచేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది. మీరందరూ నిమిత్త మాత్రలు. స్వశక్తితోనే నేనే ఈ కార్యాన్ని నెరవేరుస్తాను. ఇది నిశ్చయం. కురుక్షేత్రంలో సర్వ క్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష, తృష్ణ, మమత, జిగీష, మోహము, కామము మొదలైన దోషాలతో బ్రాహ్మణ శాపం కారణంగా యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాప కారణంగానే అవతారం చాలిస్తాడు. మీరంతా మీ మీ అంశాలతో మధురలో గోకులంలో అవతరించి అతనికి సహాయపడతాడు అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమ తమ నిలవలకు వెళ్ళిపోయారు. వ్యాసకృత యోగమాయ ప్రశంస. జనమేజయ, యోగమాయ చెప్పినట్టు ప్రభాస కురుక్షేత్రంలో ధరాభారావతారణం ఎలా జరిగిందో ఇక వినిపిస్తాను, ఆలకించు. యదువంశంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించడం కేవలం ఈ పని కోసమే. భూభారం తొలగించడం కోసమే అవతారం లక్ష్యం. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆదిపరాశక్తి త్రిమూర్తులనే ఆడిస్తుంది. ఇతరుల మాట చెప్పాలా? గర్భవాస దుఃఖాన్ని విష్ణుమూర్తికి కల్పించడం ఆ జగన్మాతకు అదొక లీలా వినోదం. రామావతారంలో అంతకి మించినటువంటి మోహపాసలను కల్పించింది. దేవతలను వానరులుగా అవతరింపజేసింది. అందరూ మమకార సమ్మోహితులను చేసింది. దుఃఖాలు చవిచూపించింది. ఎవరు మహాయోగులు మాత్రమే ఈ పాశాలను ఛేదించుకుని ముక్తసంగులై ముముక్షువులు అవుతారు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఆ విశ్వేశ్వరీదేవిని ఉపాసించి ఆ భక్తితో లేసాంశ వాసాంకని పొందగలిగితే చాలు, జీవుడు ముక్తుడవుతాడు. అలాంటి ఆదిపరాశక్తిని ఆరాధించిన వ్యక్తి అంటూ ఆరాధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటాడా? భువనేసి అంటే చాలు, అన్నవాడికి ముల్లోకాలు స్వాధీనపరుస్తుంది. మాంపాహి అని కూడా అంటే చాలు, ఇంకా భక్తులకి ఇవ్వగలిగింది లేకపోవడంతో జగన్మాత రుణపడిపోతుంది. జనమేజయ, విద్య అవిద్య అని ఈ మహాశక్తికి 2 రూపాలు. విద్యతో ముక్తుడవుతాడు, అవిద్యతో బద్ధుడవుతాడు. త్రిమూర్తులు ఆమెకు వశవర్తులు. అవతార పగ్గాలన్నీ ఆవిడ చేతిలోనే ఉంటాయి. ఒకప్పుడు వైకుంఠంలో క్షీరసాగరంలో సుఖాలు అనుభవించే శ్రీహరి మరొకప్పుడు దానవులతో యుద్ధం చేస్తూ ఉంటాడు. మరొకప్పుడు విస్తృతంగా యజ్ఞాలు చేస్తాడు. ఇంకోటప్పుడు తపస్సులు చేస్తూ తీర్థాలు సేవిస్తాడు. ఇంకో సమయంలో ఆదిశేషుడి మీద పడుకుని యోగ నిద్రలో ఉంటాడు. ఏవైనా ఇంతటి శ్రీ మహావిష్ణువు ఏనాడు స్వతంత్రుడు కాదు. బ్రహ్మ, రుద్రేంద్ర, వరుణ, కుబేర, యమాగ్ని, రవీంద్ర ప్రభుత్వ దేవతలంతా కూడా దేవనాయకులు. ఎవ్వరూ స్వతంత్రులు కారు. సనక సనందాది మునీశ్వరులు, వశిష్ఠాది మహర్షులు అందరూ జగదంబకు వశం వదిలే ఆటబొమ్మలే. ముకుతాడు వేస్తే పశువులు ఎలా చెప్పిన మాట వింటాయో అలాగే దేవతలంతా కాలాభాస నియంత్రితులై జగన్మాతకు వశులై ఉంటారు.
హర్షము, శోకము, నిద్ర, మెలకువ, అలసట మొదలైన భావాలు, అవస్థలు సకల ప్రాణకోటికి సమానమే. దేవతలను మరణం లేనివాళ్ళు, నిర్జరులు అంటే ముసలితనం లేనివాళ్ళు అంటూ గ్రంథకర్తలు కీర్తించడం ఏదో మాట వరుసకే తప్ప పరమార్థత ఇది సత్యం కాదు. ఉత్పత్తి, స్థితి, వినాశకాలు దేవతలందరికీ ఉన్నాయి. ఇది సత్యం. మరి ఇంకా అమరులు ఏమిటి, నిద్రలు ఏమిటి? అవుగా పుడుతున్నారు, దుఃఖాలు అనుభవిస్తున్నారు, అటుపైన కిడుతున్నారు. వీరిని దేవతా శబ్దాలతో వ్యవహరించడం కూడా సమంజసం కాదు. దుఃఖాలతో ఎలా క్రీడించగలుగుతున్నారు? మరి క్షణంలో ఉత్పత్తి నాశనాలు కనపడుతున్నాయి కదా. ఆయుర్దాయం తీరగానే జల, చెర, కీటక, మసకాదులుగా అవతరిస్తున్నారు. అంచేత వీళ్ళని అమరులు అనడానికి వీల్లేదు, మర అనవలసిందే. కాకపోతే ఆయుర్దాయంలో ఉండే హెచ్చుతగ్గులను బట్టి దేవతలను, మానవులను భేదాలుగా ఏర్పడుతున్నాయి. దేవతల్లో కూడా ఎక్కువగా ఆయుర్దాయం కలవారు బ్రహ్మ, రుద్ర, విష్ణువులు. ఇదే క్రమంలో నశిస్తున్నారు, ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందుతున్నారు. దేహదారికి నాశనం తప్పదు, మృతునికి పునర్జన్మ తప్పదు. అందరికీ ఇదొక చక్రం, అనివార్యం. మోహజాలంలో చిక్కుకున్న వారికి ముక్తి లేదు. మాయ ఉన్నంతకాలం మోహం నశించదు. సృష్టి సమయంలో అందరూ ఆవిర్భవిస్తారు, కల్పాంతంలో మళ్ళీ అందరూ నశిస్తారు. దేని నాశనానికి దేని నిమిత్తంగా బ్రహ్మ సృష్టిస్తాడో దాంతోనే అది నశిస్తుంది, మరొక కారణం ఉండదు. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖాలు, సుఖాలు అన్నీ విధి నిర్ణయితం ప్రకారమే జరుగుతాయి. అందరికీ సుఖప్రదులైన ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు. వారికి శత్రుపీడలు ఉన్నాయి, దుఃఖాలున్నాయి. సూర్యుడి కొడుకు మందుడు అంటే శనీశ్వరుడు. చంద్రుడు కళంకి, క్షయరోగ పీడితుడు. 15 రోజులు క్షీణదశ చూసావా జన్మేజయ? ఎంతటి వారికైనా విధి సూత్రం అన్యుల్లంఘం. వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ బుద్ధులు గరిపిన చతుర్ముఖుడు సొంత కూతురు సరస్వతీదేవిని చూసి మనస్సుతో కలత చెందాడు. వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ బుద్ధులు గరిపినటువంటి బ్రహ్మ సొంత కూతురు సరస్వతిని చూసి మనసులో కలత చెందాడు. శివుడంతటి వాడు భార్యావియోగాన్ని అనుభవించాడు. సతీదేవికి అగ్నికి ఆహుతి అయినప్పుడు ఎంతగానో దుఃఖించాడో. అందరికీ ఆర్తిహరుడైన హరుడికే ఆర్తి తప్పలేదు. భార్యావియోగంతో విరహాగ్ని తట్టుకోలేక శివుడు కాళిందిలో అంటే యములలో మునిగితే ఆ వేడికి అది నల్లబడిపోయింది. ఆ తాపంతో మతి చెల్లించి తిరుగుతూ దిగంబరుడై శివుడు భృగు మహర్షి ఆశ్రమంలో ప్రవేశించాడు. అప్పుడు ఆ మహర్షి శపించాడు కూడా. సిగ్గులేనివాడా, నీ లింగం ఊడిపడిపోకాక అన్నాడు. ఇది శివుడి కష్టాలు. దేవేంద్రుడు వృషభావతారం ధరించి భూలోకంలో వాహనమయ్యాడు. వివేకవంతుడు, సర్వజ్ఞుడు అని పేరు పడిసినటువంటి విష్ణుమూర్తి బంగారులేడు కోసం చూసి మోసపోయాడు. రాక్షసుడని తెలుసుకోలేకపోయాడు. భార్య విరహంలో కామమోహితుడై మామూలు మనిషి కన్నా దారుణంగా ఓలును వినిపించాడు. మూఢుడై చెట్టును, పుట్టను, జానికి జాడ చెప్పమని బతిమాలాడు. లక్ష్మణ, విరహం తట్టుకోలేను, మరణిస్తాను అన్నాడు. నేను మరణిస్తే నువ్వు మరణిస్తావు. మన ఇద్దరి వార్త విని మన తల్లులు, సోదరులు అందరూ మరణిస్తారు. కైకేయి కోరిక తీరుతుంది అంటూ రోధించాడు. జానకి, జానకి కనిపించవా అంటూ అడవుల్లో పరుగుపెట్టాడు. సర్వలోక శరణ్యుడైన రాముడు చివరికి వానరులను శరణు తెచ్చాడు. సరే, కడపటికి రావణాది రాక్షసులను సంహరించి సీతను తిరిగి పొందగలిగాడు అనుకో, అది వేరే సంగతి. యోగమాయ బలం ఎంతటిదో గ్రహించు. ఈ ప్రపంచాన్ని భ్రమింపజేసేది, పరిభ్రమింపచేస్తున్నది ఆ యోగమాయ. విష్ణువు తదధీనుడై కృష్ణుడిగా అవతరించిన కథ విందువుగాని చెప్తాను. కంసద్రోష్టం. యమునా తీరంలో అందమైన మధువనం ఉండేది. మధుపుత్రుడు లవణాసురుడు దానికి అధిపతి. వరదానగర్భితుడై శిష్టులను పలు విధాలుగా హింసిస్తూ ఉంటే లక్ష్మణ సోదరుడైనటువంటి శత్రుఘ్నుడు తీవ్ర యుద్ధం చేసి సంహరించాడు. అక్కడే మధురా నగరాన్ని నిర్మించి తన పుత్రులు పుష్కరాక్షులు ఇద్దరిని పరిపాలకులుగా నియమించారు.
కాలక్రమేణా శత్రుఘ్నుడు కూడా స్వర్గస్థుడయ్యాడు. అటుపైన సూర్యవంశం నశించింది. యయాతి తనయులైనటువంటి యాదవులు ఆ మధురను రాజధానిగా చేసుకున్నారు. సూరసేనుడు మొదట అధిపతి అయ్యాడు. అతడికి వరుణదేవుడు శాపం కారణంగా కశ్యపుడు వసుదేవుడే జన్మించాడు. సూరసేనుడికి దశదిశలా ఖ్యాతి గడించాడు. అదే కారణంగా అదితి దేవకుడికి దేవకీదేవిగా జన్మించింది. అదితి దేవకుడికి దేవదేవిగా జన్మించింది. ఉగ్రసేనుడికి కంసుడు జన్మించాడు. దేవకుడు దేవకీదేవికి వసుదేవుడినిచ్చి వివాహం చేశాడు. ఆ సందర్భంలో ఆకాశవాణి ఇలా పలికింది: కంస, దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించిన కుమారుడు నిన్ను సంహరిస్తాడు, తెలుసుకో. ఇది విని కంసుడు ఆశ్చర్యపోయాడు. దేవవాక్యం కదా, అసత్యం కాదనుకున్నాడు. దేవకీదేవిని సంహరిస్తే ఇక తనకు మృత్యుభయం ఉండదనుకున్నాడు. పరమ పూజ్యురాలైన మేనతను ఎలా చంపడమా అని రవ్వంత సంకోచించాడు. బాగా ఆలోచించాడు. సొంత ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంత పాపమైనా చెయ్యొచ్చని ఒక నిశ్చయానికి వచ్చాడు. కొత్త పెళ్లి కూతురు దేవకీదేవి జుట్టు పట్టుకుని కత్తి దూశాడు. వసుదేవుడు అనుచరులు, పెళ్లికి వచ్చిన బంధువులు అడ్డుపడ్డారు. కత్తులు దూశారు. కంసుడితో యుద్ధం చేశారు. వృద్ధ యాదవులు కల్పించుకుని యుద్ధం విరమింపజేశారు. కంస, ఏమిటి మూర్ఖత్వం? మేనత్త పరమ పూజ్యురాలు, పైగా పెళ్లి కూతురు. ప్రాణాలు తీస్తావా? ఎంత అశుభం, ఎంత అమంగళం! శ్రీహత్యా దోషం, మహాపాతకం. ఆకాశంలో ఎవరో ఏదో పలికితే నమ్మేయడమేనా? ఏ శత్రువో అదృశ్య రూపంలో అలా పలికి ఉండొచ్చు కదా. నీ కీర్తి నాశనం చేయడానికి, వసుదేవుడు కుటుంబాన్ని ధ్వంసం చేయడానికి నీ శత్రువో అతడి శత్రువో ఈ కుట్ర పన్ని ఉండవచ్చు కదా. ఆ మాత్రం వివేకం లేకపోతే ఎలాగా? మహావీరుడు వయ్యుండి అశరీరవానికి భయపడిపోతున్నావా? పెళ్లిపీటల మీద సొంత మేనత్త ప్రాణాలు తీయడానికి సాహసిస్తున్నావా? అయ్యయ్యో పిచ్చివాడా, నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తే మాత్రం నీకు రాసిపెట్టి ఉన్నది తప్పుతుందా? ఎవరికైనా అలా తప్పిందా? ఈ ప్రబోధంతో కంసుడు శాంతించాడు. అప్పుడు నీతిజ్ఞుడే వసుదేవుడు ఉభయపక్షాల బాగా ఆలోచించి ఒక ప్రతిపాదన చేశాడు. కంస, నేను సత్యాన్ని నమ్ముకున్నాను. ఈ ముల్లోకాలకు సత్యమే ఆధారాన్ని విశ్వసించిన వాడిని. నీకు మాటిస్తున్నాను, నన్ను నమ్ము. దేవకీ పుత్రులను పుట్టినవాడిని పుట్టినట్టుగా నీకు అర్పిస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందువు కానీ నేను మాట తప్పితే నా పూర్వీకులందరూ కుంభీపాక నరకానికి పోతారు. ఈ ప్రతిపాదనకు సభ్యులందరూ హర్షించారు. వసుదేవు మాటలకు కట్టుబడే మనిషి కనుక విశ్వసించామన్నారు. కంసుడు సరే అని దేవకీదేవి జుట్టు వదిలిపెట్టాడు. పెళ్లి భజంత్రీలు మోగాయి. దేవకీదేవి వసుదేవులు స్వజనంతో తన మందిరానికి వెళ్ళారు. అటుపైన కొంతకాలానికి దేవకీదేవి గర్భం ధరించింది. 10 నెలలు మోసి మగబిడ్డను ప్రసవించింది. వసుదేవుడు తన శబదానాటి సంఘటన గుర్తు చేశాడు. బిడ్డకు కంసుడిని అప్పగిస్తా అన్నాడు. కర్మ పరిపాకం మన బోంట్లకు దుర్జయం. అందరూ కాలపాసానుభర్తులే. శుభ అశుభ కర్మఫలాలను అనుభవించక తప్పదు. ప్రతి జీవుడికి ప్రారబ్ధం అనేది ఒకటి ఉంటుంది. అది విధి నిర్మితం, అనుల్యంగం. దేవి, ఇంతకన్నా నేను చెప్పగలిగింది లేదు అన్నాడు. వసుదేవుడు అంతరంగంలో పడుతున్న ఆవేదన అర్థమైంది దేవకీదేవి. అంది కదా, స్వామి, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదంటున్నారు నిజమే. కానీ తీర్థయాత్రలు చేయడం వల్ల, తపస్సులు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల దుష్కర్మ ఫలితాలు తప్పించుకోవచ్చేమో. ధర్మశాస్త్రాలను ప్రాయశ్చిత్త విధులు ఇందుకే కదా చెప్పారు. బ్రహ్మహత్య, సువర్ణాపహరణం, సురాపానం, గురుపత్ని గమనం వంటి పంచమహాపాతకాలకు ప్రాయశ్చిత్తంగా 12 ఏళ్ల వ్రతాన్ని మనుప్రవృత్తులు ధర్మశాస్త్రకర్తలు ఉపదేశించారు కదా. వాటిని ఆచరించిన వారికి పాపాలు తొలగిపోవా? మరి తొలగిపోయినట్టయితే తత్వదర్శులే మహర్షులు వాటిని ఎందుకు చెప్పినట్టు? యజ్ఞావల్కుడు మొదలైన ధర్మశాస్త్రకర్తల మాట నిరర్థకాలేనా? అదీ కాక ప్రాణేశ్వర, జరగవలసింది ఏదో జరుగుతుంది అనే మాటను అంగీకరిస్తే ఇక సకల శాస్త్రాలు, సకల ప్రయత్నాలు వ్యర్థమే కదా. తగ్గవలనంటే రోగం తగ్గుతున్నప్పుడు ఆయుర్వేదం ఎందుకు? రాక్షసుల కంటే స్వర్గం వస్తుందన్నప్పుడు రాక్షసులంటే స్వర్గం వస్తుందన్నప్పుడు అగ్నిష్టోమాది యజ్ఞాలు ఎందుకు? ప్రాణకోటి ప్రవృత్తిశీలమే నిరర్థకం అవుతుంది కదా. ప్రమాణాలన్నీ వ్యర్థమైపోతే ధర్మానికి మూలఛేదం జరిగిపోదు.
మరొక్క మాట, నాదా, ప్రయత్నించి ఉద్యమించి కార్యాలను సాధించుకున్న వ్యక్తులు ఎంతోమంది మన కళ్ళ ఎదుట కనపడుతున్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం కర్తవ్యం మన బిడ్డలను దక్కించుకోవాలి. ఒక మంచి కోసం, ఒక శుభం కోసం మాట తప్పడం ఏ రకంగానూ నింజం కాదని బుద్ధిమంతులు చెప్తున్నారు. దేవకీదేవి పలుకులు విని వసుదేవుడు సత్యనిష్ట కదిలించకపోయాయి. తాను నమ్మిన కర్మ సిద్ధాంతాన్ని మరింత హేతుబద్ధకంగా ఇలా వివరించాడు. ప్రాణేశ్వరి, నిజమే, నువ్వన్నట్టు ప్రయత్నము ఉద్యమం చేయవలసిందే. కానీ ఫలం ఎప్పుడూ దైవాధీనమే కదా. అందరికీ అన్ని ప్రయత్నాలు అన్ని వేళలా భావించవు. అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా. అంచేత ఉద్యమ కలు కర్తవ్యం, ఫలం దైవాంశదం. ఇది గుర్తుంచుకోవాలి మనం. అదీ కాక ఈ సంసారంలో ప్రతి జీవికి 3 రకాల కర్మలు ఉంటాయని వేద పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి. సంచిత కర్మ, జీర్ణకర్మ, ప్రారబ్ధ కర్మ. ఈ 3 బీజప్రాయాలుగా ఉండి శుభాలను కల్పిస్తూ ఉంటాయి. జన్మలకు వెంట వస్తాయి. కర్మానుసారంగానే జీవుడు ఒక దేహిని విడిచిపెట్టి మరొక దేహం పొందుతూ ఉంటాడు. దివ్యదేహంతో స్వర్గసుఖాలు అనుభవించడం కానీ, యాతనాశయాలంతో నరకయాతనలు పడ్డం కానీ అంతా కర్మఫలంగానే జరుగుతూ ఉంటుంది. వర్తమాన కర్మలు ప్రాయశ్చిత్తంతో నశిస్తాయి. సంచిత కర్మలు అంతే. ప్రారబ్ధ కర్మలను మాత్రం యథాతథగా అనుభవించక తప్పదు. అదొక్కటే వాటిని తొలగించుకునే మార్గం. అంచేత ఓ ప్రియభామిని, మన కుమారుణ్ణి కంసుడికి అప్పగించక తప్పదు. మాట తప్పి లోకనిందన గురి కావడం ఎవరికీ అభిలషణీయం కాదు. ఈ సంసారం అనిత్యం, అశాశ్వతం. జన్మమరణాలు దైవాధీనాలు. అందుకని దేనికి శోకించవలసిన పని లేదు. ఆడి తప్పిన వాడికి జీవితం వ్యర్థం. ఇహలోకమే లేనివాడికి పరలోకం ఏమిటి? కనుక దేవి, బిడ్డను ఇలా కంసుడికి అప్పగించి వస్తాను. సత్యాన్ని సేవించిన వారికి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. సుఖం కానీ దుఃఖం కానీ సత్యం సంసేవ్యం, సుకృతమే కర్తవ్యం. సత్య సంరక్షణాద్దేవి శుభమైన భవిష్యత్తు. వసుదేవుడిని సత్యనిష్టను కాదనలేకపోయింది దేవకీదేవి. అలాగని కన్నబిడ్డలను అప్పగించడం లేకపోయింది. తనలో తానే దారుణంగా విలపించింది. కడపడికి మనసు రాయి చేసుకుని వణికిపోతున్న చేతులతో బిడ్డను భర్తకు అందించి బావురుమంది. వసుదేవుడిలో చలనం లేదు. ధర్మనిష్ట, సత్యనిష్టలు మూర్తీభవించిన వ్యక్తిత్వం. పసిగుడ్డును పొత్తిల్లో పెట్టుకుని కంసుడు ఇంటికి బయలుదేరాడు. చూపర్లు అభినందించారు. ప్రజలారా చూడండి, వసుదేవుడు ఎంత సత్యసంధుడో. పసికందును మృత్యువుకు అప్పగించేస్తున్నాడు. ఆహా, ఏమి ధర్మనిష్ట! ఇతడి జీవితం ధన్యం అని ప్రశంసించారు. వసుదేవుడు నిర్భరంగా నడిచి వెళ్ళి నెత్తురుగుడ్డును కంసుడికి అప్పగించాడు. అతడి ధీరత్వానికి కంసుడే ఆశ్చర్యపోయాడు. బాలుని తీసుకున్నాడు. చిరునవ్వులు చిందించాడు. వసుదేవ, నీ ధీరత్వానికి అభినందిస్తున్నాను. నీ సత్యనిష్టని ప్రశంసిస్తున్నాను. నిజంగా నువ్వు మాన్యుడివి, అసామాన్యుడివి. కానీ ఈ బిడ్డడు నా మృత్యువు కాదు. నువ్వు హాయిగా తీసుకుపో. ఎందో కానుపు పుట్టిన వాడే నా పాలిటి యమధర్మరాజు అని కదా ఆ శరీరవాణి చెప్పింది. కాబట్టి అష్టమగర్భ సంజాతుని మాత్రం నాకు తెచ్చి అప్పగించు అని చెప్పి పంపించేశాడు. వసుదేవుడు పసికందుని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. కంసుడి నిర్ణయాన్ని అతని మంత్రులందరూ హర్షించారు. శిశుహత్య మహాపాతకానికి వృధాగా ఓడిక కట్టకపోవడాన్ని అభినందించారు. కొలువు చాలించి ఎవరి గృహాలు వాళ్ళకి వెళ్ళిపోయారు. కాసేపటికి నారద మహర్షి వచ్చాడు. ఎదురు వెళ్ళి అర్ఘ్యపాదాదులు యథావిధంగా నిర్వహించాడు. ఉగ్రసేన సుతుడు అంటే కంసుడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. రాక కారణం ఏమిటి తెలుసుకోవచ్చునా మహర్షి అన్నాడు వినయంగా కంసుడు. కంస, ఈ మధ్య నేను ఒక రోజున మేరుపర్వతానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ బ్రహ్మాదేవతలు సమావేశమై తీవ్ర సమావేశం చేస్తూ మంత్రాంగాలు నిర్వహిస్తున్నారు. నిన్ను సంహరించడానికి విష్ణుమూర్తి దేవకీ వసుదేవులకు పుత్రుడిగా వస్తాట. నువ్వేమో ఇప్పుడు చేతికి చిక్కిన శత్రువుని సంహరించకుండా పంపించేశావు. ఎంత తెలివి తక్కువ వాడివయ్యా! రాధని తెలిసినవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? నారద, అశరీరవాణి మాట ప్రకారం అష్టంగర్భం నా శత్రువు. వాడినే చంపుతాను. వృధాగా ఈ శిశువులందరినీ సంహరించి ఆ పాపం మూటగట్టుకోవడం దేనికి? కంస, ఇందుకే నిన్ను వెర్రివాడు అంటారు. దేవతల మాయాబలం నీకు తెలీదు.
అల్పుడైన శత్రువును ఉపేక్షించకూడదనేది అతి సామాన్యమైన రాజనీతి. ఇది నీకు తెలియదు. అష్టమగర్భం అంటున్నావు. ఏది అష్టమగర్భమో నువ్వు ఎలా లెక్క పడతావు? ఏది కలపాలో ఏది తీసివేయాలో తెలుసా? నీ అంతటి మూర్ఖుడిని నేను ఎక్కడా చూడలేదు. అయినా నాకెందుకులే అని నారదుడు వెళ్ళిపోయాడు. వెంటనే కంసుడు వసుదేవుడిని ఇంటికి మనుషులు పంపించి పసిబిడ్డని తెప్పించి రాతిబండకు విసరగొట్టాడు. మందబుద్ధి సుఖంగా నిద్రపోయాడు. సౌనకాది మునులారా, ఈ శ్రీకృష్ణ జన్మాంతం శ్రద్ధగా ఆలకిస్తున్నారు కదా అని సూతుడి మధ్యలో ఒకసారి హెచ్చరిక చేశాడు. అనంతరం కథ సాగించాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.